హైదరాబాద్లో లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అని అడిగితే ద ఆన్సర్ కుడ్ బి సాస్ క్రౌన్. ఎస్, సాస్ క్రౌన్ మోడల్ ఫ్లాట్ హోమ్ టూర్ చేసేద్దామా? లెట్స్ గో. బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి. సో ఇందులో యాక్చువల్గా 3 కాన్ఫిగరేషన్స్తో మనకి ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూద్దాము అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. వావ్, ప్రతిదీ కూడా ఐకానిక్ అండి, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసరికి దేవుడి గది ఇచ్చారనమాట. మనకి రాగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తున్నారు. చాలా బాగుంది. అండ్ ఇలా వెళ్తే కనుక మనకు ఒక బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రతిదీ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ ఇందులో మెయిన్ యూఎస్పీ ఏంటంటే, సో ఒకసారి సీలింగ్ చూసారు కదా, ఈ సీలింగ్ హైట్ త్రూ అవుట్ ద ఫ్లాట్ అంతా కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ బాల్కనీస్తో సహా ఇదే హైట్లో ఉంటుందన్నమాట. అది మెయిన్ యూఎస్పీ. సో ఇలాంటి మెయిన్ ఫీచర్ని మనకి సాస్ క్రౌన్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో బ్యూటిఫుల్ బెడ్రూమ్ మనం చూస్తున్నాము. అండ్ దీనికి బాల్కనీ అండ్ 2 బాల్కనీస్ ఉంటాయి. ఇందులో మనకి నార్త్ సైడ్ ఒకటి, సౌత్ సైడ్ ఒకటి. ప్రతి ఫ్లోర్కి కూడా ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క బాల్కనీ వ్యూ మాత్రం సూపర్ అండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ బాల్కనీ లెంత్ చూడండి అసలు ఎంత బాగుందో. బాల్కనీ కూడా ఎంత స్పేషియస్గా అనిపిస్తుంది. అయ్యో వావ్, కంఫర్టబుల్. ఇక్కడ నుంచి హ్యాపీగా కాఫీ తాగుతూ అలా వ్యూ చూడడానికి పర్ఫెక్ట్గా ఉందండి ఓఆర్ఆర్. అండ్ ఈ ఓఆర్ఆర్ వ్యూ అంతా కూడా మనకు ఉంటుంది. సో ఎక్కడ కూడా మన వ్యూని అబ్స్ట్రక్ట్ చేసే విధంగా ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా ఈ ముందుగా వచ్చే ఛాన్స్ లేదనమాట. అది వన్ ఆఫ్ ద బెస్ట్ యూఎస్పీ అనే చెప్పాలి. అండ్ ఏదన్నా కూడా మనకి ఈ బాల్కనీస్ నుంచి మనం బయటకు చూస్తున్నప్పుడు సో మనకి అబ్స్ట్రక్ట్ చేసే వ్యూ అయితే ఉండదు. ప్రతిదీ కూడా ఏంటంటే మనకి వ్యూ చాలా నీట్గా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా. సో బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి కవర్ అవ్వడము అలాంటిది ఏమి ఇక్కడ ఉండదన్నమాట. సో చక్కటి వ్యూని మనం బాల్కనీ నుంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇంక లోపలికి వెళ్దాం పదండి. న్యాచురల్గా వస్తుందండి, ఎటువంటి ఏసీలు అవసరం లేకుండా గాలి ధారాళంగా వస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే వెంటిలేషన్కి కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎటు చూసినా ప్రతి ఒక్క కార్నర్లో మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ బెడ్రూమ్ కవర్ చేస్తాం కదా, నెక్స్ట్ ఇంకొక రూమ్ తీసుకెళ్తాం. సో ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా. చాలా బాగుంది లివింగ్ ఏరియా, వెరీ స్పేషియస్, కంఫర్టబుల్ లివింగ్ అండ్ బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ అనే చెప్పాలి. సో ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో ఇంటీరియర్స్ చూస్తుంటే. బ్యూటిఫుల్ కిచెన్ అండి. సో మన లేడీస్కి కిచెన్ సరికొత్త డిజైన్స్ని చూసుకుంటూ ఉంటాం కదా. అండ్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో కిచెన్. కిచెన్ చూసారా, ఓపెన్ కిచెన్ ఇచ్చారు, ఎంత బాగుందో. ఇంత బ్యూటిఫుల్ ప్రీమియం లైఫ్ స్టైల్ కోరుకునే ఈ బ్యూటిఫుల్ ఫ్లాట్కి సో డెఫినెట్గా ఇంత అందమైన కిచెన్ షుడ్ బి డిజర్వ్డ్ కదా. ఎంత బాగుందంటే స్పెషల్ ఫిట్టింగ్స్ తోటి అండ్ బ్యూటిఫుల్ లుక్ తోటి ఎంత బాగుంది. ఒక ప్రీమియం, కంఫర్టబుల్ అండ్ రెగ్యులర్ ఫంక్షనాలిటీకి సరిపోయే విధంగా బ్యూటిఫుల్ కిచెన్ అండి. చాలా చాలా బాగుంది. ఇంత స్పేషియస్గా అండ్ వార్డ్రోబ్స్ కావచ్చు, ఆ కలర్, ఆ డిజైన్ ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో కదా. బ్యూటిఫుల్ డైనింగ్ ఏరియా. అండ్ అలానే సో ఇక్కడ మరొక బాల్కనీ మనకి ఇచ్చారు. నిజంగా అసలు ఒక్కసారి ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే ఇంత మనకి ఈ సీలింగ్ హైట్ అన్నది ఇంతలా చూస్తుంటే మనం ఎక్కడో ఒక 5 స్టార్ హోటల్లో ఉన్న ఫీల్ కలుగుతుంది కదా. సో అలాంటి ఫీల్ కలిగే విధంగా ఇంత ప్రీమియం లైఫ్ స్టైల్ కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా నచ్చేస్తుందండి. సో ఇక్కడ నుంచి సీత్రూ గ్లాస్ కనిపిస్తుంది మనకి. ఇది ఒక బ్యూటిఫుల్ బాల్కనీ అండి. అండ్ ఇక్కడ కూర్చుంటే మనకి మొత్తం హ్యాపెనింగ్ అనమాట. కోకాపేట్లో ఇక్కడ హ్యాపెనింగ్ ఏమేమి జరుగుతుంది, ఇది యాక్చువల్గా హ్యాపెనింగ్ ప్లేస్ అనే చెప్పాలి కోకాపేట్కి. సో ఇక్కడ అంతా కూడా చక్కగా వ్యూ ఉంది, భలే టైం పాస్ అవుతుంది. వావ్, సో ఇక్కడ మనం చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్. ఎంత స్పేషియస్ లివింగ్ ఉంటుందో అండి. సో కంఫర్ట్ జోన్ అనమాట ఇది. ప్రతి ఒక్కరికి కూడా ఇట్స్ మై ప్లేస్, మై కంఫర్ట్ జోన్ అనిపించుకునే విధంగా ఇంత స్పేషియస్గా ప్లెజెంట్గా ఉంది. అండ్ దీనికి మరొక బాల్కనీ కూడా ఇచ్చారు చూసారా. ఇంకో ఇట్ సైడ్ ఒక బాల్కనీ ఉందండి. సో ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద హౌస్ హ్యాస్ బాల్కనీ అనే చెప్పాలి. సో ఇక్కడ మొత్తం 360 డిగ్రీస్ కూడా కవర్ చేసినట్టుగా అనిపిస్తుంది విత్ బాల్కనీస్ మనకి. సో బాల్కనీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. ప్రతి బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉందండి.
అండ్ దీనికి ఇక్కడ అటాచ్డ్ క్లోజెట్ అండ్ అలానే వాష్రూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంది. ఓ వావ్! సో చాలా స్పేషియస్గా ఉంది, సూపర్. చక్కటి క్లోజెట్ విత్ అటాచ్డ్ బాత్, నైస్ కదా. ఇవన్నీ చూస్తుంటే బాగా కావాలనిపిస్తుంది కదా, నాకైతే అదే అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. సో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, సో కొంచెం ప్రైవసీగా మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు సెపరేట్గా మనకి ఒక స్పేస్ కూడా ఇక్కడ యాడ్ చేశారు. అండ్ ఒకసారి చూడొచ్చు ఎంత స్పేషియస్గా మనం చూస్తున్నామో, విత్ గ్లాస్ ఫిట్టింగ్స్ అనమాట. డోర్స్ అన్నీ కూడా కంప్లీట్ గ్లాస్ తోటే ఇచ్చారు. సో ఇక్కడ ఒక టీవీ యూనిట్ పెట్టుకుని హ్యాపీగా కంఫర్టబుల్గా, సో చక్కగా హోమ్ థియేటర్ రూమ్గా కూడా మనం చూసుకోవచ్చు దీన్ని. అండ్ ఈ పక్కనే మనకి బాల్కనీ ఉందండి, ఇంకొక బాల్కనీ, ప్రతి రూమ్కి కూడా బాల్కనీ వస్తుంది. వా, ఇది కూడా చూడండి అసలు ఎంత స్పేషియస్గా ఉందో, బ్యూటిఫుల్ కదా. సో ఫ్లాట్కి పక్కనే మనకి ఆఫీస్ స్పేస్ కూడా ఉంది. సో ఇంటితో పెద్ద సంబంధం లేకుండా ఎవరన్నా వచ్చినప్పుడు డైరెక్ట్గా మన ఆఫీస్ స్పేస్లోకి వచ్చి, సో మనకున్న పనులన్నీ కూడా హ్యాపీగా ఇంట్లో ఉండి హ్యాపీగా చేసేసుకునే విధంగానే ఇక్కడ ఉందని చెప్పాలి. అండ్ బై ద వే వ్యూ కూడా మనం చూడొచ్చు ఇక్కడ నుంచి. వావ్, ఎంత బాగుందో, మొత్తం ఓఆర్ఆర్ వ్యూ కనిపిస్తుంది అనమాట. సో ఈ వ్యూ ఎప్పటికీ కూడా ఇలానే ఉంటుంది. చూసారు కదా అండి, శాస్ క్రౌన్ ప్రాజెక్ట్ ఫుల్ ఫ్లాట్ టూర్ అయితే చూసాము. చాలా బాగున్నాయి. 3 వేరియేషన్స్లో మనకు ఉన్నాయన్నమాట, 3 డిఫరెంట్ సైజెస్లో. G+59 ఫ్లోర్స్ తోటి ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిందనే చెప్పాలి హైదరాబాద్లో. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఇంకా హ్యాండ్ ఓవర్కి రెడీగా ఉన్నాయి. సో మరి బ్యూటిఫుల్ మోడల్ ఫ్లాట్ని మీరు చూడాలి అనుకున్నట్లయితే సో డెఫినెట్గా విజిట్ అయిపోండి శాస్ క్రౌన్.